నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. బేసిక్గా ఇప్పుడు నాతో పాటు జయసింహన్న గారు ఉన్నారు. అన్నయ్య నమస్కారం. నమస్తే. ఒకటే ఫ్రేమ్ కాబట్టి ఇంట్రడక్షన్ లేకుండానే నమస్కారం చెప్పడం జరిగింది. రిఫ్లెక్షన్ లో నాకు ఇంట్రడక్షన్ అక్కర్లేదు. అవసరం వారేవా ఎక్కడ అవసరం లేదు. అయితే విషయం ఏంటిదంటే, ఒక ఆర్టికల్ చదువుతున్నప్పుడు ఆనందం అనిపించి ఆ ఆర్టికల్ ఒకసారి మీతో కూడా పంచుకోవాలనిపించింది. అండ్ సమయానికి జయసింహన్న గారు కూడా పక్కనే ఉండడం, ఇద్దరం కలిసి దాన్ని మీతో పంచుకుంటే ఇంకా బాగుంటుంది అనిపించి నేను ఆ ఆర్టికల్ని మరి మీకోసం చదివే ప్రయత్నం చేశాను. ఇప్పుడు హిందుస్థాన్ టైమ్స్లో అనగారు మార్చి 21 తారీఖు అంటే ఈరోజు 5:55 అంటే మనం వీడియో చేయడానికంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. ముస్లిమ్స్ ఇన్ ఢిల్లీ, ఉత్తమ్ నగర్ షోర్ ఫ్లోస్ ఆన్ పోలీస్ ఆఫ్టర్ పీస్ఫుల్ ఈద్ ప్రేయర్స్ అమీద్ థ్రెట్స్. నిజంగా ఇది చూస్తూ ఉంటే నాకు అదే చూడంగానే ఇది పోలీసుల మీద పువ్వులు చల్లిర్రు. చాలా అద్భుతంగా, చాలా ప్రశాంతంగా ఈద్ పండుగ జరుపుకున్నందుకు ముస్లిమ్స్ అనగానే ఇట్లాంటి వార్త భారతదేశంలో రావడం అనేటటువంటిది ఇదే తొలిసారా అనేటటువంటి ఒక సందేహం కలిగింది. ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఏమంటారు, వినాయకుని నవరాత్రులు ప్రశాంతంగా జరిగినాయో, లేకపోతే శివాజీ ర్యాలీలు ప్రశాంతంగా జరిగినాయో, హనుమాన్ జయంతి ప్రశాంతంగా జరిగిందో అనుకుంటే అమ్మయ్య ప్రశాంతంగా జరిగిందిరా అని ఇప్పటికి కూడా అదే ఫ్లో నడుస్తున్నది. చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది, ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. కానీ ఫస్ట్ టైం ఇదేందో ఈద్ చాలా ప్రశాంతంగా జరిగినందుకు మేము పువ్వులు చల్లినాము అని చెప్పేసి కొంతమంది పోయి పువ్వులు చల్లిరట పోలీసుల మీద. మరి ఎందుకయ్యా అంటే అది ఎక్కడంటే ఉత్తమ్ నగర్ అని తెలిసిన తర్వాత అప్పుడు నాకు కొంత వెనుకకు పోయినాం మనం. ఎందుకంటే మొన్న హోలీ జరిగినప్పుడు హోలీ కూడా పాపం పోలీసు వాళ్ళు ఇంత ప్రశాంతంగా జరిపిస్తే చాలా బాగుంటుండే. తరుణ్ కుమార్ ఇప్పుడు మన మధ్యలో ఉంటుండే ఇదే ప్రశాంతంగా హోలీ కూడా జరిపిస్తే తరుణ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి చనిపోకుండా బ్రతికి మీరు అన్నట్టుగా మన మధ్యలో ఉంటుండే. ఆయన లేడు. ఆయన లేనందుకు మరి వీళ్ళు ఏం చేసిర్రు దీన్ని అసలు మీరు ఎట్లా చూస్తారన్నా? అండ్ ఇంకొక వీడియో కూడా, ఇది ఒక వీడియో నేను చూపించాలి. అంటే చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు చాలా మంది. हम बिल्कुल ईद नहीं मनाने देंगे। या तो हमें यूपी वाला योगी रोल मॉडल चाहिए, या तो फिर हमें खुले छूट दीजिए। हम बता रहे हैं कितने बड़े मेम हैं। इन मुल्लों को दुकान के समेत हमारे पर्व में अगर यदि दुकान खोले तो दुकान के समेत इनको चलाओ वहीं पे, और वहीं पे चलाने का कुछ नहीं बनवा देंगे। सरकार हम लोग को छूट देगी, उनका बनवा देंगे हम लोग। जिस तरह से उन्होंने हमारा होली खराब किया। ఓకే, ఈ మాటలు మీరు ఎలా చూస్తారు? దీన్ని రెండు రకాలుగా చూడాలి. ఒకటి రెండు కూడా కాదు, 3 కోణాల్లో చూడాలి. ఒకటి హిందూ కోణం, 2 ముస్లింల కోణం, 3వది ప్రభుత్వం యొక్క కోణం అంటే పోలీసుల కోణం. పోలీసులు ఈద్ మంచి అంటే ఈద్ అంటే రంజాన్ బాగా జరుపుకొనిచ్చడానికి పోలీసులు చేసిన కృషి, వాళ్ళు ఇచ్చిన భద్రత పట్ల సంతోషించి ముస్లింలు పూల వర్షం కురిపించిండ్రు పోలీసుల మీద అనేది కొంత మనం స్టార్టింగ్లో చెప్పినట్టుగా అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే మమతా బెనర్జీ కొన్ని సంవత్సరాలు 1 year or 2 years కిందట ఏమైందంటే, దుర్గా నవరాత్రి మొహర్రం ఒకటే రోజు వస్తే మొహర్రం జరుపుకుంటారు, మీరు దుర్గా విగ్రహాల నిమజ్జనం వాయిదా వేసుకోండి అని చెప్పేదాకా వెళ్ళిపోయింది. అంటే మన దేశంలో ఎప్పుడైనా సరే మహాత్మా గాంధీ నుంచి మొదలు పెడితే మమతా బెనర్జీ దాకా ఎవరు అడ్జస్ట్ అవ్వాలి ఎవరు అడ్జస్ట్ అవ్వాలి అంటే హిందూ అడ్జస్ట్ అవ్వాలి. ఓకే, సంతుష్టీకరించడం ఎవరిని అంటే ఆటోమేటిక్గా వాళ్ళని సంతుష్టీకరించాలి. అయితే చరిత్రలో మొదటిసారి వాళ్ళు పూల వర్షం కురిపించాల్సినంత ఏమంటారు అంటే ఒత్తిడికి లోనైనా, అది పైకి వాళ్ళు ఏదో బేసిక్గా నిజంగానే ఒత్తిడికి లోనేరు అనుకోవచ్చా, లేకపోతే ఈ ప్రొపగండాని 3 కోణాలు చెప్పింది. అందుకే ఇది మొదటి కోణం మాత్రమే. ఇది ముస్లింల కోణం మీడియాలో మనకు కనిపించే కోణం మాత్రమే. ముస్లింలు ఏమంటున్నారంటే, మేము పూల వర్షం కురిపించినాం, పోలీసులకు ధన్యవాదాలు, మేము ఈద్ బాగా జరుపుకున్నాం, లేకపోతే జరుపుకోలేకపోయే వాళ్ళం. అదే కదా అర్థం. మరి ఎందుకు జరుపుకోలేకపోవాల్సి వచ్చింది అన్నప్పుడు 2వ కోణం వస్తుంది. అది హిందువుల కోణం. ఎక్కడ యావత్ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల కోణం కాదు, కేవలం ఉత్తమ్ నగర్ అనే ఢిల్లీలో ఉన్న ఉత్తమ్ నగర్ అనే ప్రాంతంలో ఉన్న కొంతమంది హిందువుల కోణం. ఎందుకు అంటే హోలీ రోజు అక్కడ తరుణ్ కుమార్ అనే ఒక యువకుడిని, పైగా దళితుడిని, ఈ దళితుడు అనేది అండర్లైన్ చేసుకోవాలి. ఓకే, మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రాకేష్ అని అతను దళితుడు కాదని అవునని చర్చ జరిగినప్పటికీ కూడా, ఒకవేళ దళితుడే అనుకున్నా కూడా అతను గురించి నానా రభస చేసిన ఓవైసీ కానీ, రాహుల్ గాంధీ కానీ,
మన దగ్గర ఉండే యాక్టివిస్టులు కానీ ఈ తరుణ్ మీద అసలు మాట్లాడలేదు. అతను కూడా దళితుడే. అనేటువంటిది వాళ్ళకు కొన్నిటి మట్టుకే జైభీం, అంటే అంతగా జైభీం కాదు. కాదు జై భీమ్ ఎప్పుడు అంటే జై భీమ్ ఉంటేనే, అది జైభీం ఉంటే మాత్రమే, జైభీం ఉపయోగపడితేనే. ఇప్పుడు ఇక్కడ సమస్య జై భీమ్ కి వర్సెస్ జై భీమ్ కదా. Yes. అక్కడ ఢిల్లీలో జరిగింది ఏంది, ఒక 11 ఏళ్ల ముస్లిం లేడీ మీద పడింది. పోయి ఆమె చెప్పి కొంతమందిని తీసుకొని వచ్చి నిర్దాక్షిణ్యంగా తరుణ్ అనే ఒక 25 ఏళ్ళు లేదా 26 ఏళ్ల దళిత హిందూని కొట్టి చంపడం జరిగింది. ఇప్పుడు ఈ కొట్టి చంపిన తర్వాత ప్రభుత్వం ఏదో చర్యలు తీసుకుంది, బుల్డోజర్ వెళ్ళింది, లేదంటే సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు, వాళ్ళ తరఫున వాదించడానికి దాని వెనక చాలా పెద్ద మాఫియా ఉంటుంది, లాయర్లు రంగంలోకి దిగుతారు. ఈ మధ్యకాలంలో నేను ఒక న్యూస్ చూసిన, ఒక కోర్టు ఒక వ్యక్తికి ఉరిశిక్ష పడితే ఆ ఉరిశిక్షని హోల్డ్లో పెట్టింది, ప్రస్తుతానికి వాయిదా వేసింది, రద్దు చేయలేదు, వాడిని వాయిదా వేసింది. అతను చేసిన తప్పేంటి, ఒక స్త్రీని, కావాలని స్త్రీ వాడుతున్నాను నేను, తెలుస్తుంది ఎందుకు వాడుతున్నాను, స్త్రీని అతను రేప్ చేయడం జరిగింది. ఇది పెద్ద విషయం ఏముంది, దేశంలో అనేక రేపులు జరుగుతుంటాయి కదా. అంటే అతను చేసింది ఏంటంటే ఆ స్త్రీ మర్మాంగాన్ని కోసి రక్తం గారుతుంటే తను అరవకుండా నోట్లో గుడ్డ కుక్కేసి తను మానభంగం చేయడం జరిగింది, రేప్ చేయడం జరిగింది. ఇప్పటికే మన ఒళ్ళు జలధరించింది కదా. ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే ఆ పాప వయసు 5 ఏళ్ళు, నేను స్త్రీ అన్నాను కానీ. సో ఈ వీడియో నాకైతే పెళ్లి పెటాకులు లేనండి, నాకే చెప్తుంటే గొంతు అదురుతుంది. సొంతంగా తమకు కూతుర్లు ఉన్నోళ్ళకి ఎంత భయం అవుతుంది, ఎంత ఒళ్ళు జలధరిస్తుంది, ఎట్లాంటి స్థితిలోకి వస్తుంది. అండ్ ఫైనల్లీ ఆ విక్టిమ్ ఎవరు, రేపిస్ట్ ఎవరు, అతని సామాజిక వర్గం ఏంటి, మళ్ళీ మనం చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా. అతడి కోసం వాదించడానికి వచ్చిన లాయర్లలో 3 లేడీస్ ఉన్నారు. వీళ్ళందరి వాదనలు విని కోర్టు ఏం చేసింది, ప్రస్తుతానికి వాయిదాలో పెట్టింది, రద్దు చేయలేదు. అండ్ కోర్టు తప్ప ఒప్ప కాదు ఇక్కడ చర్చ, మళ్ళీ కోర్టు ధిక్కరణ అని అదొకటి మళ్ళీ మననెత్తి మీద పడుతుంది, అది కాదు. నేను చెప్పేది ఏంటంటే అటువంటి పరిస్థితి ఉంది. అట్లా తరుణ్ కుమార్ చనిపోవడం అనేది అక్కడ చాలా సీరియస్ అనిపించింది వాళ్ళకి. ఎందుకు అంటే ఉత్తమ్ నగర్ వాళ్ళకి తరుణ్ చనిపోవడం అనేది సిల్లీ కారణం చేత, పాప పొరపాటున రంగు వేయడం వల్ల వచ్చి చంపడం అనేది దుర్మార్గమైన విషయం. రెండోది అతను దళితుడు, మూడోది హోలీ పండుగ రోజు మీరు వచ్చి చంపింది కాబట్టి వాళ్ళు ఏం పట్టుదలకి వెళ్ళిందంటే, మీరు మమ్మల్ని హోలీ జరుపుకొనివ్వలేదు కదా, మేము మిమ్మల్ని రంజాన్ జరుపుకొనివ్వము అని చెప్పేసి ఈసారి హెచ్చరిక చేయడం జరిగింది. ఆ హెచ్చరిక వల్ల పోలీసులు రంగంలోకి దిగింది. ఇది ఈ హిందువుల కోణం. ఇప్పుడు మనం 3వ కోణంలోకి వస్తాం, ఏంటంటే ప్రభుత్వ కోణం. ప్రభుత్వాన్ని దృష్టిలో ఏంటి, మొన్నటి వరకు అరవింద్ కేజ్రీవాల్ ఉన్నప్పుడు మనం ఏమన్నాం, అరవింద్ కేజ్రీవాల్ సంతుష్టీకరిస్తుండు, అక్కడ ఉన్న ముస్లింలని వెనకేసుకొస్తుండు, దొంగ రోహింగ్యాలు కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ బంగ్లాదేశీలు అందరూ ఓటేస్తున్నారు, ఈ ఓట్ల కోసం అని కేజ్రీవాల్ వాళ్ళని మచ్చిక చేసుకొని వాళ్ళు ఏం చేసినా పట్టించుకోవట్లేదు అనుకున్నాం. ఇప్పుడు ఉన్నది బీజేపీ ప్రభుత్వం, అక్కడ పోలీసు శాఖ రాష్ట్రంలో ఉండదంటే కేంద్రం కూడా బీజేపీదే కదా. అయితే అక్కడున్న ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చర్య తీసుకోవాలి, లేదంటే అమిత్ షా చర్య తీసుకోవాలి, ఇంకెవరిని అడుగుతాం మనం. వీళ్ళు ఉన్నప్పటికి కూడా తరుణ్ కుమార్ చచ్చిపోయింది ఆగలేదు. తర్వాత యాక్షన్ తీసుకున్నారా అంటే సంతృప్తికరమైన యాక్షన్ తీసుకోలేదు. అందరూ నిర్మోహమాటంగా చెప్తుంది ఏంటంటే, నేను ఇప్పటికి కూడా అమిత్ షాని ఏం విమర్శించట్లేదు, రేఖా గుప్తా మీద కూడా నాకు వ్యతిరేకత లేదు, కానీ నాతో సహా అందరూ కోరుకునేది ఏంటంటే యోగి ఉంటే ఎట్లుండేది. నిజంగా అక్కడ ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఇప్పుడు చెప్తున్న నాకు అదే సమాధానంగా వినిపిస్తుంది చెవుల్లో. ఆయన మాట్లాడుతున్నాడు, మాకు యోగి ప్రభుత్వం కావాలి, యోగి బుల్డోజర్ ట్రీట్మెంట్ కావాలి. నాకు ఇక్కడ అదే సమస్య వస్తుంది. అంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, రాజస్థాన్ ముఖ్యమంత్రి, వీళ్ళందరూ కూడా బీజేపీ ముఖ్యమంత్రులే, కానీ అస్సాం ముఖ్యమంత్రి, యూపీ ముఖ్యమంత్రి మాత్రమే చర్చలో ఉంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి మిగతా బీజేపీ ముఖ్యమంత్రులు కూడా గట్టిగా నిలబడకపోతే, ఇప్పుడు ప్రతి చోటికి యోగి వచ్చి కూర్చోలేడు కదా, ఆయన తన రాష్ట్రం తను చూసుకుంటాడు. రేపు ప్రధానమంత్రి అయితే ఫ్యూచర్లో అప్పుడు ఆయన దేశం మొత్తాన్ని చూస్తాడు. కానీ ఎప్పుడైనా సరే ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి ఊర్లో యోగి వచ్చి కూర్చోలేడు. ప్రతి జిల్లా నుంచి ఒక యోగి పుట్టాలి, ప్రతి గ్రామం నుంచి కూడా ఒక యోగి పుట్టాలి. హిందువులు ఈ మొత్తం ఇష్యూలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన పోరాటం మనం చేయాలి. ఇంకొక విషయం, ఇక్కడ ఇంకొక వీడియో బాగా వాట్సాప్లో వైరల్ అవుతా ఉన్నది. ఒక ఢిల్లీలోని వీడియో ఫస్ట్ వినిపిద్దాం. उत्तम नगर दिल्ली से ऐसी खबर आ रही है जो मैंने अपने 70 साल के जीवन में पहली बार देखी. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ నుంచి ఒక పెద్ద ఆయన
నా 70 ఏళ్ల జీవితంలో ఎన్నడూ వినని ఎప్పుడు ఊహించని ఒక కబురు నేను వింటూ ఉన్నా. అదేంటిదంటే ఉత్తమ్ నగర్ నుంచి ముస్లింలు పరారవుతా ఉన్నారు. ఇప్పటి వరకు కాశ్మీర్ నుంచి, బెంగాల్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, కేరళ నుంచి, ఢిల్లీ నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి హిందువులు తరలిపోవడం విన్నాను. కానీ నా 70 ఏళ్ల జీవితంలో మొదటిసారి ముస్లింలు పరారవడం ఇప్పుడే చూస్తున్నా. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ నుంచి తమ ఇల్లు, అంగళ్ళు వదిలి ముస్లింలు పరారవుతున్నారు. తరుణ్ హత్య తర్వాత మేలుకొన్న హిందూ సమాజం ప్రదర్శించిన ఐక్యత వల్లే ఇది సాధ్యమైంది. తరుణ్ హత్య తర్వాత ఉత్తమ్ నగర్ ముస్లింలను ఈద్ జరుపుకోనివ్వమని హిందువులు శపథం చేయడంతో తమ పిల్లలను తమను తాము కాపాడుకోవడానికి ముస్లింలు సురక్షిత ప్రాంతాలకు పరారవుతున్నారు. ముస్లిం పెద్దలు కూడా వారికి అదే సలహా ఇస్తున్నారు అని ఈ పెద్ద ఆయన మాట్లాడినని కిందున్నది. కానీ మరోసారి మొత్తం చూడాలి. ఇది మరి ఎగ్జాగరేట్ చేసినట్టున్నది నాకు. లేదంటే ఎగ్జాగరేషన్ పక్కన పెడితే నేను చెప్పేది ఏంటంటే హిందువులుగా రైట్ వింగ్ యాక్టివిస్టులుగా మనం ఏదైనా కోరుకుంటాం. బుల్డోజర్ రావాలి, కూల్ చేయాలి, వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టేసేయాలి, హిందువుల ఐక్యత చూసి వాళ్ళు పారిపోతున్నారు, ఇవన్నీ ఓకే. కానీ యాజ్ ఎ జర్నలిస్ట్ నేను ఏం చెప్తానంటే వాళ్ళు పారిపోవాలనేది నా ఉద్దేశం కాదు, అసలు కాదు. అట్లనే హిందువులు భయపడుతూ రోజు వాళ్ళు ఏం చేస్తారని భయపడుతూ ఉండాల్సిన పరిస్థితి కూడా హిందువులకు ఉండకూడదు. అప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందించాలి. ప్రభుత్వం దీంట్లో చొరవ తీసుకొని మళ్ళీ ఇటువంటి తరుణ్ ఉదంతం లాంటివి రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలో రేఖా గుప్తా గారు ఆలోచించుకోవాలి. అండ్ ఆమె చేతిలో పోలీస్ ఉండదు కాబట్టి దీని మీద అమిత్ షా గారు కూడా సీరియస్గా తీసుకోవాలి. ట్రంప్ అహ్మదాబాద్లో స్పీచ్ ఇస్తుంటే మనకు ఢిల్లీలో రయాట్స్ జరిగినాయి. దానికి కారణం ఎవరంటే తాహిర్ హుసేన్ అని ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్. ఈ విధంగా రాజకీయ పార్టీలలో వాళ్ళ మనుషులు ఉన్నారు, వాళ్ళ మనుషులే మళ్ళీ బస్తీలలో ఉన్నారు. అంటే ఇదంతా నెక్సెస్, ఒకరితో ఒకడు కలిసి కుమ్ముక్కైపోయి చేస్తున్న వ్యవహారం ఇది. కాబట్టి బీజేపీ దీన్ని ఏదో శాంతి భద్రతల సమస్య అనుకుంటే కుదరదు. దీంట్లో ఖచ్చితంగా మతం ఉంది. మతం ఆధారంగా వాళ్ళు అక్కడి నుంచి ఇప్పుడు చాలామంది చెప్తుంది ఏంటంటే ముస్లింలు పారిపోతున్నారని ఇప్పుడు మనకు వస్తున్న న్యూస్ ఉంది. కానీ ఇదేం పెద్ద నాకు పర్మనెంట్ న్యూస్ అనిపించట్లేదు. పారిపోయిన వాళ్ళు ఊరుకుంటారా? మళ్ళీ వెనక్కి రారా? మన వాళ్ళు ఎన్ని రోజులు పోరాటం చేస్తారు? కాబట్టి కాశ్మీర్లో 1990 జనవరి 19 రోజు మనల్ని వెలగొట్టిండ్రు కొన్ని లక్షల మంది కాశ్మీరీ పండిట్లని. ఇప్పటికీ మనం తిరిగి అక్కడ పోలేకపోతున్నాం. కాబట్టి హిందువులు ఒక చాలా చోట్ల నుంచి పారిపోతే ఏదో ఉత్తమ్ నగర్ అనే దగ్గర నుంచి కొంతమంది వాళ్ళు ప్రస్తుతానికి వలసపోయారు. వాళ్ళు ఈ వేడి తగ్గగానే మళ్ళీ వెనక్కి వస్తారు. వాళ్ళ యూనిటీ వేరు, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకున్న నెట్వర్క్ వేరు. వాళ్ళకు దేశాల నుంచి $1 వస్తాయి. వాళ్ళ కోసం పనిచేయడానికి మన దగ్గర లాయర్లు, డాక్టర్లు, మీడియా జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు, సెక్యులర్లం అని చెప్పుకునే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. ఎన్జిఓల రూపంలో కూడా ఉంటారు. ఈ నెట్వర్క్ని ఛేదించి వాళ్ళని ఒక ఉత్తమ్ నగర్ లాంటి ప్లేస్ నుంచి వెళ్ళగొట్టడం అనేది హిందువుల వల్ల అవ్వదు. హిందువులు ఓట్లేసి ఎన్నుకున్న ప్రభుత్వం బాధ్యత అది. ఆ బాధ్యత రేఖా గుప్తాకు ఉంటుంది, అమిత్ షాకు ఉంటుంది. అమిత్ షా ప్రస్తుతం మావోయిస్టుల మీద, సరిహద్దు జిల్లాల మీద, ఇది బంగ్లాదేశ్ బార్డర్ మీద చాలా చోట్ల ఆయన దృష్టి పెడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాలు ఈ మధ్య కొంతమందిని అమెరికన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాడు ఈశాన్య రాష్ట్రాలను మన దేశం నుంచి విడదీయడానికి ట్రై చేస్తున్నాడు. అమిత్ షా ఖాళీ కూర్చున్నాడని కాదు నా ఉద్దేశం. ఆయన దృష్టిలో ఇది చిన్న సమస్య కావచ్చు, కానీ ఇది అంతర్గత సమస్య. ఇది లోపల నుంచి దెబ్బతీసే సమస్య. పాకిస్తాన్ని, బంగ్లాదేశ్ని మనం గుర్తించవచ్చు. ఈ లోపల ఢిల్లీ లాంటి దేశ రాజధానిలో ఉత్తమ్ నగర్ అనే ప్రాంతంలో కూర్చొని మనకే వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళని అరికట్టాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా అమిత్ షా మీద ఉంది. ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారో ముందు చూడాలి. చాలా స్ట్రిక్ట్గా పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఢిల్లీలోంచి ముస్లింలు వెళ్ళిపోతే మనకేం సంతోషం లేదు, కానీ ఉన్న ముస్లింలు భారతదేశ పౌరుల్లాగా బాధ్యతాయుతంగా ఉంటే బాగుంటుంది. వాళ్ళు ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, ఎవరైనా కూడా ఈ దేశం పట్ల నీకు బాధ్యత ఉండాలి. వాళ్ళ హక్కులు ఈ దేశంలో ఉండాలి. వాళ్ళ హక్కులు అనుభవిస్తూనే బాధ్యత కూడా ఉంటుంది. దేశం అంటే కేవలం హక్కులు అనుభవించేసి ఫ్రీ రేషన్ తీసుకొని మేము ఓటేస్తున్నాం కాబట్టి మాకు అది ఇది అని అడగడం కాదు. ముస్లింలైనా, క్రిస్టియన్లైనా, హిందువులైనా భారతదేశం పట్ల బాధ్యతగా ఉన్నప్పుడు ఇట్లాంటివి జరగవు. తరుణ్ కుమార్ని ఎందుకు చంపారు అంటే ఈ దేశం ఏమన్నా కానీ నాకు నా మతం ముఖ్యం అనుకున్న వాళ్ళే ఆ పని చేస్తారు. మతం కాదు దేశం ముఖ్యం అనుకునే విధంగా ముస్లింలు, క్రిస్టియన్లు అండ్ హిందువులు మారితే చాలా బాగుండాలి, చాలా బాగుంటుంది అండ్ బాగుండాలి. బేసిక్గా ఆ రూల్స్ కావచ్చు, రెగ్యులేషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నిటికంటే మించి రాజకీయం మారితే ఇవన్నీ మారుతాయి. రాజకీయం మారాలంటే రాజకీయ నాయకులని ప్రశ్నించాలి, అడగాలి, ఏది కుదురుతో అది చేయాలి. ఎవడైతే కలిసి ఉంటాడో, ఎందుకు సంతుష్టీకరణ చేస్తున్నారో వాళ్ళకేమైనా పైత్యమా? ఇక్కడ ఒక చిన్న నినాదం ఏంటంటే బీజేపీ కాకుండా మిగతా అన్ని పార్టీలని తిరస్కరించాలి, బీజేపీని ప్రశ్నించాలి.
ఈ రెండు చేయాలి. బీజేపీ తిరస్కరించేదాకా బాగానే చేస్తున్నాం. Hmm. బీజేపీని ప్రశ్నించడంలో కొంత మనం చూసి చూడనట్టు వదిలేసేసరికి చాలా రాష్ట్రాల్లో యోగి మోడల్ అమలు అవుతలేదు. ప్రశ్నించడం అనేటటువంటిది ప్రతిదీ అలవాటు చేసుకోవాలంటే బీజేపీని ప్రశ్నించడం అనే కాదు, నా ఉద్దేశం అయితే ఎవరినైనా ప్రశ్నించాలి. ఎవరినైనా సరే మీరు ప్రశ్నిస్తే తప్ప మనకు వర్కౌట్ కాదు ముచ్చట. మనం ఓటేసినామా అయిపోయిందా, 5 ఏళ్ళు ప్రశాంతంగా కూర్చున్నామా మళ్ళీ చూద్దాం అనుకుంటే వచ్చేది ఏముండదు. ఈ 5 ఏళ్ళు వాడిని నెత్తి మీద ఎక్కి తైదా కాడుతూ ఉంటాడు. ఈ ఆడుతున్నటువంటి సమయంలో మీరందరూ ఈ ప్రశ్న అనేది మరి నేను ఒక్కరిని ఎత్తి సరిపోతుందా అంటే ఒక్కరితో స్టార్ట్ కావాలి, ఇక్కడ అందరు కలిసి ఉండాలి, అందరు కలిసి రావాలి. అందరు కలిసి ఒక దగ్గర ముందుకు పోయారు అనుకోర్రి, ఖచ్చితంగా మీరు కావాల్సింది మనకు వస్తుంది. ఆ ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నం జరగకుండా ఉండడానికి ఏం చేస్తున్నారు అంటే ఎన్ని రకాలుగా మనం తన్నుగా చావాలనో అన్ని రకాలుగా తన్నుగా తెచ్చేటట్టు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కింది నుంచి పై దాకా. వీటి కానీ కాదు వాటని కాదు, ఎవడైనా సరే. ఇప్పుడు హిందువులల్లా గొడవలు పెట్టడానికి పక్కోడు ఎవరు అవసరం లేదు, నిజంగా చెప్పానంటే. వేరే పక్కోనికి ఏమైనా కావాలనే కానీ ఇక్కడ హిందువులకు తన్నుగా చావడానికి ఎన్ని రీజన్స్ అంటే అన్ని రీజన్స్ పుట్టుకు వస్తూనే ఉంటాయి. ఇప్పటికిప్పుడు కూర్చొని చెప్పమంటే నేను ఒక 100 రీజన్లు చెప్తా ఎట్లా తన్నుగా చస్తున్నారు. ఇంకా చచ్చడానికి ఇంకా చాలా ఉన్నాయి. అవి కాకుండా కేవలం ఈ రోజునే ఎన్ని రీజన్స్తో మనం తన్నుగా చస్తున్నాం నేను చెప్తా. వీటన్నిటికీ మించినటువంటి థ్రెట్ మనకు ఉన్నదిరా నాయన, రేపటినా నీ అస్తిత్వానికే పోతున్నది. అసలు నీ జీవితం ఏముంటుందో తెలియదు అంటే అవన్నీ పక్కన పెట్టి చిచ్చి అవన్నీ ముఖ్యం కాదు మనకు. ఈ రోజు ఏంటంటే నా ఈగో సాటిస్ఫై కావాలి, నా ఈగో సాటిస్ఫై కానీ నేను మాట్లాడాలి, ఇది నడుస్తూ ఉన్నది. సో ఇట్లాంటి మార్పు జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడంలో మనం ఉంటాం. దాని మీద కొంతమేర ప్రయత్నం చేస్తాం. కానీ ఈ ప్రయత్నానికి మించి పని జరగాలంటే మళ్ళీ మనం అందరం కలిసి ఉండాలి. ఎక్కడికి వచ్చినా అక్కడికి వస్తుంది. అంటే ఐకమత్యాన్ని మించిన బలము కలియుగంలో ఇంకేముండదు. ఈవెన్ ఆర్ఎస్ఎస్ హెడ్ గేవర్ కూడా చెప్పింది ఏంటంటే సంఘే శక్తి అని చెప్తారు. కలియుగంలో సంఘమే శక్తి. సంఘం అంటే ఆర్ఎస్ఎస్ ఒకటే కాదు, ఇక్కడ ఒక దగ్గర గుమిగూడినా కూడా సంఘమే అది, అంతే. సో అది విషయం. దీనిపైన మీరు కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి. అసలు ఏం జరుగుతూ ఉన్నది, ఏం జరగబోతున్నది, ఏం జరగాలి, ఏం జరిగింది అంతా తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే అందుకోసమే చరిత్ర మనకు తెలవాలి అనేది. పాపం ఆయన ముసలైన మాట్లాడారు 70 ఏళ్ళు ఏం చూడలేదు అని, ఇట్లాంటిది చూడలేదు కానీ వేరే రకమైనటువంటి చూసినా అని చెప్పి చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అది మన చరిత్ర. ఆ చరిత్ర మనకు తెలియదు, ఆ చరిత్ర మనం తెలుసుకోవాలి. జై హింద్, మేరా భారత్ మహాన్.